అందరికీ నమస్కారాలు. తాండూరులో ఏదైతే ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది చక్కగా పనిచేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇది చేయవలసిందే. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీది. మరి వాళ్ళు చేస్తున్నారు, సంతోషం. ఇంకా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద వ్యక్తులై వదిలేసి ఎవరైతే రోడ్లపై వ్యాపారం చేసుకుంటున్నారో, ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి చిన్న చిన్న వ్యాపారాలు రోడ్ సైడ్ కూర్చొని చేస్తుంటే మీరు వాళ్ళందరినీ బలవంతంగా సమయం ఇవ్వకుండానే అవి తొలగించొద్దని అంటలేం. కనీసం వాళ్లకు ఒక 1-2 days టైం ఇస్తే వాళ్ళు ఇంకో జాగల షిఫ్ట్ గానికి అవకాశం ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి మీరు ఈ విధంగా చేయడం అయితే సరైన పద్ధతి కాదు. తాండూరులో ఉన్న మొత్తం మెయిన్ రోడ్లలో ఏడైతే ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో, షెడ్స్ కొట్టుకుర్రో, ఆక్యుపై చేసుకుర్రో, అవన్నీ కూడా అందరినీ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళందరితో కూడా చర్చ పెట్టి వాళ్ళని ఒప్పించి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ వేరే ఇంకో ప్లేస్ కి తరలించాలని చెప్పేసి మేము అధికారులకు కోరుకుంటున్నాం. అదే విధంగా ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో, అధికార పార్టీ నాయకుల బిల్డింగ్లు ఉన్నాయో, అవన్నీ కూడా వెంటనే తొలగించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు తాండూరు పట్టణంలో మరి అనేక ప్లేసెస్ లో ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, పార్కులు ఉన్నాయో, లేకుంటే మున్సిపల్ ఆస్తులు ఉన్నాయో, ఇవన్నీ కూడా కబ్జాకు గురి అయిపోతున్నాయి. మరి ఇవన్నీ కూడా కాపాడే బాధ్యత కూడా మీదే కదా. కేవలం రోడ్ ఎంకరేజ్మెంట్లు, చిన్న చిన్న వ్యాపారాలకేమో మీరు బలవంతం చేసి బుల్డోజర్ రాజ్యం తెచ్చుడు కాదు. ఏ విధంగా అయితే అందరికీ సమానంగా ఉండాలి న్యాయం. మీరు ఈరోజు కొంతమంది వ్యక్తుల గురించి ఆలోచన చేసి అధికార పార్టీ నాయకుల మాటలిని మీరు దీన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. దీని పరిణామం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తూ, ఎవడు ఎంత పెద్ద మనిషి అయినా, ఏ పార్టీకి సంబంధించినోడైనా మీరు ఖచ్చితంగా తొలగించవలసిందే. లేని పక్షాన దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రోజే ఇప్పుడే విన్నాం, ఏదైతే మున్సిపల్ కు సంబంధించిన పార్క్ 1600 గదాల పార్క్ ఉన్నదో ఆ పార్క్ లో బేజాప్తా ఈరోజు షెడ్ కొడుతున్నారు. ఏం చేస్తున్నారు? బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? కమిషనర్ ఏం చేస్తుండ్రు? మున్సిపల్ లో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? ఏం లాలుచి పడుతున్నారు? ఏం లాలుచి ఆశించి ఈరోజు వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఎందుకు ఊకున్నారు? ప్లీజ్ దయచేసి సమాధానం చెప్పాలి. లేని పక్షాన ఇది కూడా మీరు జాబ్ ఇవ్వాల్సి ఉన్నది ప్రజలకు. ఈరోజు ఇంత కాస్ట్లీగా ఉన్న ఆస్తులు, మెయిన్ రోడ్లపై ఉన్న పార్కులు వితౌట్ పర్మిషన్ కాంప్లెక్స్లు నిర్మించుకుంటుండ్రు. అదేవిధంగా షెడ్లు వేసేస్తున్నారు, ఇండ్లు కట్టేసుకుంటున్నారు. దయచేసి నేను మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా బిల్డింగ్ ఆఫీసర్లకు, టీపీఓలకు అందరు కూడా మీరు సరైన పద్ధతిలో డ్యూటీలు చేయండి. అంతేగాని ముఖాలు చూసి డ్యూటీలు చేస్తే మాత్రం